వెల్కమ్ టు గిరిజి న్యూస్. అల్లూరు జిల్లా ఉక్కుంపేట మండలంలో శ్రీ 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 మోదకొండమ్మ తల్లి జాతర పురస్కరించి నిర్వహించే మెగా క్రికెట్ టోర్నమెంట్ నేడు అతిరథ మహారథులు నాయకుల సమక్షంలో ఘనంగా ప్రారంభమైంది. ఈ క్రీడల్లో క్రీడాకారులకు ఎటువంటి సమస్యలు ఇబ్బందులు కలగకుండా ఆర్గనైజింగ్ వారు ప్రత్యేక చర్యలు చేపట్టారు. అలాగే అనివార్య కారణాల వలన క్రీడాకారులు ఏమైనా గాయాల పాలైతే వారికి వైద్య సేవలు సకాలంలో అందించేందుకు మెడికల్ కిట్లు కూడా రంగం సిద్ధం చేశారు. శ్రీ శ్రీ మోదకొండమ్మ జాతర సందర్భంగా ఉక్కుంపేట మండలంలో ఆయా పంచాయతీల నుంచి వచ్చినటువంటి క్రికెట్ పిల్లలందరికీ నేను శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. వాస్తవంగా ఇది మోదకొండమ్మ తల్లి జాతర సందర్భంగా ఈ యొక్క క్రికెట్ జాతరలాగా జరగాలన్నటువంటి ఒక క్రికెట్ జాతరలాగా ఉండాలని నేనైతే కోరుకుంటా ఉన్నాను. వాస్తవంగా క్రికెట్ లాగా మీరు చూడాలి. దాన్ని స్ఫూర్తితో ప్లేయింగ్ స్ఫూర్తి ఏంటో అది కనుపరచాలి తప్పితే రాగ విద్వేషాలు కానీ లేదనుకుంటే ఇటువంటి కార్యక్రమాలు ఏం జరగకుండా ఆటగా చూసుకొని ఏ ఒక్కరు కూడా మనవారు అన్నటువంటి ఒక సమభావంతో మీరు ముందుకు సాగాలని ఈ మోదకొండమ్మ పండగలో ఇది ప్రధానమైనటువంటి కార్యక్రమం అని నేనైతే భావిస్తున్నాను. దీన్ని ముందుగా కొనసాగిస్తూ ఆ మోదకొండమ్మ తల్లి జాతర మహోత్సవాలు గొప్పగా జరగాలని, దానికి మీరే ఆదర్శవంతులు కావాలని ఇక్కడ విచ్చేసినటువంటి అందరూ కూడా నేను ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. అందరికీ నమస్కారం. మరి ప్రతి సంవత్సరం మన గిరిజన ఆరాధ్య దైవం మోదకొండమ్మ తల్లి జాతర సందర్భంగా మరి క్రికెట్ టోర్నమెంట్ అనేది ఈరోజు ఉక్కుంపేట మండల కేంద్రంలో ఈ రోజు నుంచి ప్రారంభమవుతుంది. అయితే ఈ క్రికెట్లో పాల్గొనే ప్రతి ఒక్క జట్టు కూడా జాగ్రత్తలు తీసుకొని చక్కగా ఆడి విజేతలుగా గెలవాలనుకుంటున్నాను. అందరికీ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. మండల హెడ్ క్వార్టర్లో ఈరోజు అంటే మోదకొండమ్మ జాతర మహోత్సవం సందర్భంగా క్రికెట్ టోర్నమెంట్ అనేది క్రికెట్ టోర్నమెంట్ అనేది జరుగుతుంది. ఈరోజు ఈ ఇనాగ్రేషన్కి వచ్చినటువంటి పెద్దలు బత్తి రవిప్రసాద్ గారికి, అదేవిధంగా అనిల్ బాబాయ్ గారికి, కాసులమ్మ గారికి, వైస్ సర్పంచ్ గోవింద్ గారికి, గణేష్ మాయ గారికి, పీసా కమిటీ అధ్యక్షుల వారికి, అదేవిధంగా వార్డ్ మెంబర్స్కి అందరికీ, అదేవిధంగా ఇక్కడ ఆడడానికి వచ్చిన ప్లేయర్స్ అందరికీ కూడా నా ధన్యవాదాలు. అంటే ప్రతి సంవత్సరం ఈ క్రికెట్ టోర్నమెంట్ అనేది జరుగుతుంది. అంటే గెలిచిన వాళ్ళు ఆనందం, ఓడిన వాళ్ళు బాధ కాదు. అంటే ఓడిపోయాము అనేసి ఎవరు బాధపడకండి, ఇంకొక మెట్టు ఎక్కడానికి అవకాశం ఉందనే ఉద్దేశంతో మనసులో అదే ఇది పెట్టుకొని క్రికెట్ టోర్నమెంట్ అనేది ఆడండి. అంటే ఎందుకంటే ఇలాంటి మనస్పర్ధల వల్ల కూడా బయట కూడా గొడవలు అలాంటివి జరగడం అనేది జరుగుతుంటుంది. అలాంటిది లేకుండా అందరూ ఒకే కుటుంబంగా, ఓడినా గెలిచినా అందరూ ఒకే కుటుంబంగా ఉండాలనేది నా కోరిక. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నా ధన్యవాదాలు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఉక్కుంపేట మన గిరిజన ఆరాధ్య దైవమైనటువంటి మోదకొండమ్మ తల్లి శ్రీ శ్రీ మోదకొండమ్మ తల్లి ఉత్సవాల సందర్భంగా ఈరోజు క్రికెట్ మ్యాచ్ పెడుతున్న ఉక్కుంపేట యువత అందరు కూడాను ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను. అందరూ చక్కగా ఆడి మంచి ప్రైజులు తెచ్చుకోవాలి. ఎటువంటి విభేదాలు లేకుండాను ఓటమి గెలుపులు అన్నది సాధ్యమే, కానీ గెలుపు అన్నది ఒకరికే ఉంటుంది. కాబట్టి ఎవరికి ఎటువంటి భేదాలు రాకుండా చక్కగా ఆడుకొని మంచి ప్రైజ్ తెచ్చుకోవాలని నేను ఆశిస్తున్నాను. శ్రీ శ్రీ మోదకొండమ్మ జాతర మహోత్సవం సందర్భంగా ఈరోజు ఉక్కుంపేట మండలం ఉక్కుంపేట గ్రామ పంచాయతీలో మెగా క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభోత్సవానికి విచ్చేసినటువంటి మరి స్పెషల్ గెస్ట్ మన అల్లూరు సీతారామరాజు జిల్లా వైఎస్ఆర్సీపీ ఉపాధ్యక్షుల వారికి, మరి మా స్థానిక సర్పంచ్ రామా గారికి, మరి మాజీ జెడ్పీటీసీ కొర్ర కాసులమ్మ గారికి, మరియు రిటైర్మెంట్ ఎంప్లాయీ బాంగి గణేశ్వర మాస్టర్ గారికి, డాడీ గారికి, పీసా అధ్యక్షుల వారికి అందరికీ కూడా, అలాగే ఇక్కడ వచ్చినటువంటి క్రికెట్ ప్లేయర్స్ అందరికీ కూడా పేరున నా ధన్యవాదాలు తెలియపరచుకుంటున్నాను. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా ఎర్లీ క్రికెట్ టోర్నమెంటు నిర్వహిస్తున్నాము. కాబట్టి ప్రతి ఇయర్ లాగానే ఎప్పుడు కూడా ఎటువంటి గొడవలు తతంగాలు జరగకుండా ప్రతి ఒక్క ప్లేయర్ కూడా స్పోర్ట్స్ స్పీడ్స్ తీసుకొని చక్కగా ఆడి వాళ్ళందరూ కూడా మేనేజ్మెంట్ వరకు కూడా సపోర్ట్ చేస్తూ మీరు చక్కగా ఆడాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మరి నేను
ఉకుంపేట శ్రీ శ్రీ మోదకొండమ్మ అధ్యక్షుడిగా నేను ఏట్రిక్గా 3సారి చేస్తున్నాను. ఎటువంటి గొడవలు జరగలేదు, ఎలాంటి అవంచనీయులు జరగకుండా చాలా చక్కగా నడిపించాము. ఈ సంవత్సరం కూడా మా కుర్రలే కాదు, మా క్రికెట్ ప్లేయర్స్ కూడా అందరూ కూడా మాకు సపోర్ట్ చేస్తూ, మా గ్రామ పెద్దలు కూడా అందరూ కూడా సపోర్ట్ చేస్తూ మాకు సహకరించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంత చక్కటి అవకాశం ఇచ్చినట్టు మా ఊరి గ్రామ ప్రజలు మరియు అందరికీ కూడా నేనైతే వారికి ఎప్పుడు రుణపడి ఉంటాను. నాకు 3సారి ఈ అధ్యక్షుడిగా నాకు ఎన్నుకోవడం జరిగింది. కాబట్టి ఈ మెగా క్రికెట్ టోర్నమెంట్ కూడా ఎటువంటి అవంచనీయాలు జరగకుండా చాలా చక్కగా జరగాలని ఈరోజు ఇక్కడ ప్రారంభించడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చాలా చక్కగా ఆడి అందరు విజయం సాధించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. క్రికెట్ ప్రారంభోత్సవ మొదటి రోజు ఇచ్చేసినటువంటి పెద్దలందరూ కూడా పేరు పేరున నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ, అలాగనే ఇచ్చేసినటువంటి క్రీడాకారులందరికీ కూడాను నా యొక్క నమస్మాంజులు తెలియజేస్తూ, మరి నేటి మోదకొండమ్మ శ్రీ మోదకొండమ్మ తల్లి ఉత్సవాల సందర్భంగా ఈ రోజున మరి క్రికెట్ పోటీలు అనేటటువంటిది జరుగుతూ ఉంది. దానికి క్రీడాకారులందరూ కూడాను స్పోర్ట్స్ స్పిరిట్ అనేటటువంటిది అనుసరించి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అందరూ కూడా సమిష్టిగా ఆట ఆడుతూ మరి వాళ్ళ యొక్క క్రీడా నైపుణ్యాన్ని ప్రదర్శించి మరి సామరస్యంగా నడుచుకుంటారని కోరుతూ, ఇక్కడ ఇచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా మరోమారు నమస్కారం చేయిస్తూ, అలాగే నాన్నగారు పాంగి మాలంనాయుడు గారు మరి పేరున ఈ రోజున ఈ క్రికెట్ విన్నర్స్ అనేటటువంటి బహుమతిని అందజేయడానికి మరి మా బ్రదర్స్ అందరూ కూడా అంగీకరించి ఈ ఉత్సవానికి సంబంధించి ప్రైజ్ మనీగా ఇవ్వడానికి అంగీకరించడం జరిగింది. అందుకు పెద్దలందరూ కూడా మాకు సహకరించినందుకు వారందరూ కూడా మరోమారు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగించున్నాను. శ్రీ 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 మోదకొండమ్మ తల్లి ఉత్సవాల సందర్భంగా ఈరోజు మండల స్థాయి క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది. అలాగే ఈ టోర్నమెంట్కి ఫస్ట్ సెకండ్ ప్రైజ్ మనీ స్పాన్సర్ చేసిన పెద్దలకి, అలాగే షీల్డ్ స్పాన్సర్ చేస్తున్న పెద్దలందరికీ మా క్రికెట్ ఆర్గనైజ్ తరఫున అందరికీ పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈ రోజు నుంచి క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభమైంది కావున అందరూ ఎటువంటి గొడవలు లేకుండా ఈ టోర్నమెంట్ని చక్కగా నిర్వహించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మరి అలాగే ఇంత చక్కటి కార్యక్రమానికి